ఇప్పుడేంటి, నా రూమ్ నాది, నా రూమ్లోకి ఎవరు రాకూడదు, నా వెహికల్ నాది, అది ఎవరు ముట్టుకోకూడదు, నా మొబైల్ ఫోన్ నాది, అది ఎవరు చూడకూడదు. సో నా ఫుడ్ కూడా డిఫరెంట్, అందరూ ఒకేలాంటి ఫుడ్ తినరు. సో వయసు అయిపోయిన తర్వాత ఆరోగ్యరీత్యా మారడం వేరు, కానీ చిన్నప్పటి నుంచే అన్ని రకరకాల డిఫరెన్సెస్ కదా. ఇన్ని డిఫరెన్సెస్లో ఒకరు బాధపడుతున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అనే గమనించేంత పరిస్థితులు ఈ కాలంలో లేరు చాలామంది. అందువల్ల ఏంటంటే అది ఇనీషియల్గా స్టార్ట్ అయినా కూడా చిన్నగా స్టార్ట్ అవుతుంది. మేబీ స్కూల్లో ఏదన్నా ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు, కాలేజ్లో జరిగి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్ సర్కిల్స్లో జరిగి ఉండొచ్చు. తెలియకుండా వాళ్ళకే ఇంకేదన్నా వాళ్ళు సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ రాకపోయి ఉండొచ్చు. ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళు కొంచెం అప్సెట్ అయ్యారు. ఆ అప్సెట్ అయింది కొంతమందికి వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలుగుతారు, కొంతమందికి కొంచెం చిన్న హెల్ప్ దొరికితే ముందుకు వెళ్ళగలుగుతారు. అలా కాని సందర్భంలో ఏమవుతుందంటే అది అలా ఉండిపోతుంది, ఆ పెయిన్ వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేక. అలా మళ్ళీ ఇంకొన్ని ఇన్సిడెన్సెస్ ఏమైనా జరగచ్చు, చిన్నగానే జరగచ్చు. అవి అలా పైలప్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇంత లోపల ఎవరు అటెన్షన్ లేకపోవడం వల్ల, వాళ్ళకి ప్రాపర్ హెల్ప్ దొరకపోవడం వల్ల వాళ్ళ యొక్క స్వభావంగా మారిపోతుంది. అది అలా డల్గా ఉండిపోవడము, డిప్రెస్డ్గా ఉండిపోవడము. ఆ స్వభావంగా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం తెలుసుకునేటప్పటికీ మనం వాళ్ళని రివర్స్ తీసుకురాలేని పరిస్థితిలో ఉంటున్నాం. పోనీ వాళ్ళని రివర్స్ తీసుకురావాలంటే ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎవరు హెల్ప్ తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు మాట్లాడడం తగ్గించేశారు, ఇంటరాక్షన్ తగ్గిపోయింది, అన్నిటిలోనూ ముందుకెళ్ళట్లేదు, ఏ చెప్పినా డల్గా ఉంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లోనే, ఫస్ట్లోనే అటెన్షన్ పే చేయగలిగితే ఏంటంటే ఇవన్నీ పెద్ద సమస్యలుగా మారు. మనము ఎవరికైనా సరే ఇచ్చే అటెన్షన్, మనం ఇచ్చేటువంటి సింపుల్ విజ్డమ్ వర్డ్స్ అవి చాలు. అది పెద్ద వయసులో ఉన్న వాళ్ళైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, ఎవరైనా సరే కొంచెము రెస్పెక్ట్ఫుల్గా, కొంచెం కేర్ తోటి మనము ఇచ్చే కొన్ని మంచి మాటలు ఇనీషియల్ స్టేజెస్ నుంచే ఉంటే కనుక ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఇవన్నీ.